కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాటికి సరిగ్గా 9 రోజులైనా ఇంతవరకు చిన్న క్లూ కూడా దొరకలేదు. దీంతో ఈ కేసును అటు పోలీసులు ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ స్పెషల్ పార్టీతో పాటు డ్రోన్లతో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అటు మరి కాసేపట్లో పెంపుడు కుక్క మృతదేహానికి శవ పంచనామా చేయబోతున్నారు వైద్యులు. అలాగే పెంపుడు కుక్క ఎలా చనిపోయింది అన్న దానిపై కూడా విచారణ జరపబోతున్నారు పోలీసులు. అటు 9 రోజులు గడుస్తున్నా కూడా చిన్నారి ఆచూకీ దొరక్కపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు సైతం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. 9 రోజులు అవుతున్నా చిన్న క్లూ దొరక్కపోవడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అసలు పాపను చివరిగా చూసిన తాతబ్బాయి చెప్పిన మాటల్లో నిజమెంత అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 నిమిషాల్లోనే చిన్నారి 200 మీటర్ల దూరాన్ని నడిచిందా? తోట మధ్యలో ఎత్తుగా పెరిగిన పచ్చటి గడ్డి పాపలో పాప అసలు నడవగలదా? ఇలాంటి పనులు కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 9 రోజులు అవుతుంది. చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో కేసు అయితే మాత్రం విచారణ పూర్తి స్థాయిలో నడుస్తుంది. అంటే ఎప్పుడైతే మిస్ అయిందో ఆ రోజు నుంచి కూడా పోలీసులు విచారణ అయితే మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో, అంటే ఏదైనా జంతువు తీసుకువెళ్ళి ఉంటుందా లేకపోతే కిడ్నాప్ గురై ఉంటుందా అనే అంశాలు రెండు కోణాల్లో కూడా దర్యాప్తు అయితే మాత్రం వేగంగా జరుగుతుంది. 200 మీటర్ల దూరంలో ఈ ఫామ్ ఆయిల్కి సంబంధించి కంచి అయితే ఉంది. ఆ కంచి దగ్గర పాపను చూశాను అని చెప్పి తాతారావు చెప్తున్నారు. చూసిన ఆధారంగానే ఇప్పుడు వరకు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. ప్రస్తుతానికి తండ్రి గణేష్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు కూడా పాప ఎప్పుడైనా సరే అంత దూరం నడిచిన దాఖలాలు కానీ లేకపోతే అంత దూరం వెళ్ళిన దాఖలాలు కానీ ఎప్పుడైనా ఉన్నాయి? అసలు ఎప్పుడు లేదు సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎన్ని నిమిషాల్లో పాపను ఎప్పుడు దింపిన తర్వాత ఎంతసేపులో మళ్ళీ తిరిగి పాప మిస్ అయిందని చెప్పి చూశారు? పాప ఇచ్చిన 11:50 నిమిషాలకి వాళ్ళ అమ్మగారికి అప్ చెప్పింది సార్. 12:25కి నాకు కాల్ వస్తుంది సార్. అంటే అదన్నా ఊళ్ళో వాళ్ళు కాల్ చేశారు సార్. ఎవరు కాల్ చేశారు? ఊళ్ళో వాళ్ళు పాప కనిపించలేదని ఇంటికాడికి వచ్చి మా వైఫ్ దగ్గర నెంబర్ తీసుకొని నాకు కాల్ చేశారు సార్. ఇలా పాప వాళ్ళ దగ్గర కనిపించిందంటే వేరే వాళ్ళకి. ఎవరికి కనిపించింది? అసలు అక్కడ పాప ఎవరికి కనిపించింది? ఊళ్ళో వాళ్ళకి ఎవరు చెప్పారు? ఊళ్ళో తాత బాబు అన్న కూడా కనిపించిందంట సార్. తీసుకుందాని లోపల కుక్క అరిసిందాలు కానీ వెంటనే ఊళ్ళోకి వెళ్ళిపోయి కుర్రలతో చెప్పారు సార్. అంటే ఎక్కడ కనిపించిందని చెప్పారు? కొండవారిని కనిపించింది సార్, ఫెన్సింగ్ వారిని. ఫెన్సింగ్ వారిని అంటే కేవలం 2 ఏళ్ళు పాప ఇంటి దగ్గర నుంచి ఫెన్సింగ్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారు? అసలు లేదు సార్, ఇప్పుడు ఆ ప్లేస్ కూడా చూడలేదు. అప్పటి నుంచి నేను తీసుకెళ్ళలేదు కూడా. ఓన్లీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఆడుకుంటుంది. ఓకే, అంటే అంత దూరం చిన్న పాప నడిచే అవకాశం ఉంది అసలు? లేదు సార్, గడ్డి ఎప్పుడు గడ్డి లేదు. ఓకే, అప్పుడు తాతబాబు ఎప్పుడైతే చూసానన్నాడో చూసినప్పుడు ఏం జరిగింది అక్కడ? అంటే కుక్క అతని మీద దాడి చేసిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? పాప ఒక్కతే ఉందా, ఇంకెవరైనా ఉన్నారా? అసలు ఏం జరిగింది? ఓన్లీ పాప కుక్క ఉందండి సార్, ఎవరో లేరని చెప్తున్నాడు. పాప కుక్క ఉంది. అసలు అంటే ఇప్పుడు తాతబాబు చెప్పేది మాటల్లో వాస్తవం ఉందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అసలు ఏం జరుగుతుంటుంది అంటారు? అది తెలియట్లేదు సార్, ఏం చెప్తున్నారన్నది తెలియట్లేదు, మనం చూడలేదు కదా సార్. గత 9 రోజుల నుంచి కూడా తల్లి ఆవేదన అయితే మాత్రం వర్ణించలేము. ఎందువల్లంటే పాప ఉందో వస్తుందా తెలియదా? అసలు ఈ పాపకు సంబంధించి చిన్నది కూడా ఒక్క చిన్న అవకాశం కూడా తెలియట్లేదు. అసలు చెప్పమ్మా, అంటే ఒక పెంపుడు కుక్క కూడా దొరికిన తర్వాత చాలా ఆనందపడ్డావు, ఖచ్చితంగా పాప దొరుకుతుందని ఒక ఆశ అయితే వచ్చింది. నిన్నైతే కుక్క కూడా చనిపోయింది, అంటే ఒక చిన్న ఆధారం కూడా మిస్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు అక్కడ పాపను చూసే అవకాశం ఉందంటారు? అసలు వాళ్ళు మరి చెప్పింది ఎంతవరకు నిజమో రాంగో నాకైతే తెలియదు సార్. పాప అయితే అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు సార్. ఒకవేళ వాళ్ళు చూస్తున్నది నిజమే అయితే డైరెక్ట్గా తీసుకొచ్చి నాకు చెప్పాల్సింది సార్. లేదంటే అక్కడి నుంచి ఆ ఊళ్ళోకి వెళ్ళి బదులు నాకే పిలుచుకున్నా, నన్నే పిలిచినా సరే నేను వెళ్ళి తీసుకునేదాన్నేమో. పాప అయితే అంతవరకు వెళ్ళేది అనేది ఇంపాసిబుల్ సార్. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఆడుకుంటుందేమో అన్న ఆలోచనలో ఉన్నాను. కానీ మరి వాళ్ళు ఎందుకు అలా చెప్పారన్నది మనం చూడలేం కాబట్టి మనం చెప్పలేము. పాప అయితే 100% కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు సార్. పోనీ ఇప్పుడు కనిపించలేని పాప మేము ఏ సాయంత్రానికో చూసుకుంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అని అనుకోవచ్చు సార్. మ్యాక్సిమం ఇదంతా ఒక 20 నుంచి 30 నిమిషాల్లో జరిగిపోయింది సార్. 30 నిమిషాల్లో అయినా సరే పాప అక్కడికి వెళ్ళదు. ఇక్కడి నుంచి అమ్మాయిని అడ్డానికి
ఇక్కడి నుంచి అమ్మాయి వెళ్ళడానికి దాదాపుగా గంట పడుతుంది సార్. అలాంటిది ఇదంతా జరిగిందే 30 నిమిషాలు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు. పాప అయితే అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు సార్. ప్రస్తుతానికైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పాపకు సంబంధించి కేవలం అంటే ఈ తాతబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలోనే ఖచ్చితంగా అంటే మనం చూసుకుంటే కనుక ఈ రూట్ ఒకసారి చూద్దాం. మనం ఒకసారి 4 అడుగులు కూడా వేసి అసలు ఇది పరిస్థితి ఎలాగుందనే అంశం అయితే ఒక్కసారి పరిశీలిద్దాం. ఇదే రూట్లో మనకి సుమారుగా 200 మీటర్లు పాప నడుచుకుంటూ ఫంక్షన్ వరకు కంచి ఏదైతే ఉందో కంచి వరకు కూడా వెళ్ళిందని చెప్పి ప్రత్యక్షంగా చూసిన అతను చెప్తున్నాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా పాప ఏమైంది అనే అంశంపై మాత్రం ఒక మిస్టరీగానే మిగిలింది. అయితే తాతబ్బాయి నిజం చెప్పాడా అసలు ఏం చూశాడనే దానిపై పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ కూడా చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పాప మిస్ అయిన ప్రాంతం నుండి.